ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపలో మీరందరూ కూడా అనుదినము బలపరచబడాలని, మీరందరూ కూడా దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలని అనుదినము కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అద్భుతాన్ని మన జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుని వాక్యం కొరకు మన హృదయం సిద్ధపడినట్లయితే ఆయన వేస్తున్న విత్తనము నీ జీవితంలో ఫలాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ హృదయాన్ని వాక్యం కొరకు సిద్ధపరచుకున్నట్లయితే దేవుని అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను మీరు అనుభవించబోతూ ఉన్నారు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు ఆ జీవితాలలో చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి ఎనలేనటువంటి నీ రెక్కల నీడలోనికి మమ్మలను భద్రపరిచి నీ ఉన్నతమైనటువంటి కృపలో మమ్మలను దాచి ఉంచి మేము ఈ లోకములో ఆశీర్వాదమునకు కారకులుగా ఉన్నట్లుగా మమ్మలను మీరు దీవించినందుకే మీకు స్తోత్రాలు. ఈరోజు అద్భుతమైన వాక్య భాగంలోనికి మేము అడుగు పెట్టబోతుండగా నాయన, ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలలో సరిలేనటువంటి ప్రతి పరిస్థితులను మీరు సరిచేయండి. వాక్యము ద్వారా మేము బలపరచబడి విన్న దానిని ప్రభా మేము ధ్యానించుకుని దాని ప్రకారము నీ వాక్య ప్రకారము నడుచుకునే జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి మనం అనుదినము కూడా స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి అడుగు పెట్టాలి అని, మన విశ్వాస జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి కానీ కిందకి రాకూడదు అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతమైనటువంటి మాటలు పత్రికలలో తను పొందుపరచటం మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను గనుక మనం చూస్తే, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిజమును గూర్చిన బోధయు, హస్తనిక్షేపణము, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో రక్షించబడటం ఉచితంగా యేసుప్రభు వారి యొక్క రక్తము ద్వారా అనుగ్రహించబడితే, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఎదగటం, క్రీస్తు అనే పునాది మీద కట్టబడటం చాలా చాలా ప్రాముఖ్యం. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఈ పునాది మీద నువ్వు కట్టబడుతూ నీ ఆత్మీయమైన జీవితాలలో మరి నీవు ముందుకు కొనసాగేదానవుగా, ముందుకు కొనసాగే వాడవుగా ఉండాలి అన్నది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే పునాది అయినటువంటి విశ్వాసమును గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. రక్షణ చాలా చాలా ప్రాముఖ్యమైనదే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది నీవు పొందుకున్న రక్షణను కాపాడుకొనుటకు, నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణలో నీవు ముందుకు కొనసాగటానికి విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పునాది అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతమైనటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో కూడా విశ్వాసం గురించి ఎన్నో ప్రసంగాలు వింటూనే ఉంటాం. విశ్వాసం గురించి అనేకమైనటువంటి వాక్యాలు రోజు చదువుకుంటూనే ఉంటాం. మనం కూడా చాలాసార్లు ఈ విశ్వాసం గురించి మాట్లాడుకునే ఉన్నాం. అయితే ఎన్నిసార్లు మాట్లాడినా సరే, ఎన్నిసార్లు ప్రసంగం చేసుకున్నా సరే, ప్రతి విశ్వాసికి విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పునాది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం యొక్క కరెక్ట్ అర్థాన్ని గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, దేవుడు చెప్పినది చేస్తాడు, ఇది ఖచ్చితం. కానీ దేవుడు చెప్పినది ఖచ్చితంగా చేస్తాడు అని నమ్మటమే విశ్వాసము అని
దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో ముందుకు కొనసాగాలి అంటే విశ్వాసము చాలా 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 ప్రాముఖ్యము అయినది. ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనది విశ్వాసము? ఏంటి దీనిలో ఉన్న ప్రత్యేకత అని మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో గనక మనం చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అండ్ అదే 11వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసముతో ప్రభువు నీకు కృపను దయను అనుగ్రహించి ఉన్నాడు అని అద్భుతమైన మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇఫ్ వీ వాంట్ టు బి ప్లీజ్డ్ బై ద గాడ్, వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఆయన ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనము ఆయన పట్ల చూపిస్తున్నటువంటి విశ్వాసపు పరిమాణము చొప్పుననే నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది అని దేవుని యొక్క మాటలు ఈరోజు తెలియచేస్తున్నాయి. 12 సంవత్సరాలుగా రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువారి యొద్దకు వచ్చి యేసు ప్రభువారితో మాట్లాడలేదు, యేసు ప్రభువారి ముందుకు వచ్చి నిలబడలేదు, దేవా నన్ను స్వస్థపరచు అని అడగలేదు. కానీ యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ఎప్పుడైతే ముట్టుకుందో ఆమె విశ్వాసము యొక్క పరిమాణము ఏమైపోయిందో తెలుసా? క్రీస్తు ప్రభుల వారిలో నుండి ప్రభావము బయలు వెళ్ళినట్లుగా మనం అక్కడ లేఖనాలలో చూస్తున్నాం. అందుకనే యేసు ప్రభువారు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ఒక చెప్పలేనటువంటి శక్తి, ప్రభావము, స్వస్థత బయటకు వెళ్ళింది అని ఆయన అంటూ ఉన్నారు. పేతురు అంటున్నాడు, ప్రభా ఇంతమంది మీద పడుతూ ఉంటుంటే నీకు ఫరక్ కూడా తెలుస్తుందా ప్రభా అని పేతురు అడిగితే, ఆ యొక్క స్త్రీని ముందుకు తీసుకొని వచ్చి నాలో నుండి ఒక శక్తి బయటకు వెళ్ళింది అంటే ఆ స్త్రీ ముందుకు వచ్చి అంటుంది, నేనేనయ్యా నిన్ను వస్త్రపు చెంగును ముట్టుకున్నాను, ఎందుకంటే 12 సంవత్సరాలుగా నా సమస్యను తీర్చగలిగిన వాడెవడు లేడు, 12 సంవత్సరాలుగా నా శ్రమలో నుండి బయటకు వేయగలిగిన వాడెవడు లేడు, కానీ ఈరోజు నీవు బయటకు తీసుకొని రాగలవని, ఈరోజు నా సమస్య నుంచి నువ్వు నాకు విడుదలను అనుగ్రహించగలవని నేను విశ్వసిస్తున్నాను అని అక్కడ మాట్లాడుతూ ఉంది. యేసుప్రభువు వారు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? నీవు దేవునికి ఇష్టుడై ఉండేటట్లుగా, నీవు దేవునికి ఇష్టురాలిగా ఉండేటట్లుగా చేస్తుంది. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, నీ క్రియలను బట్టి కాదు, నీకున్నటువంటి భక్తిని బట్టి కాదు, నువ్వు చేస్తున్న దాన ధర్మాలను బట్టి కాదు, కానీ మీ విశ్వాసము వలన కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, విశ్వాసం అనున్నది ఒక గొప్ప వరము, క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించేటువంటి ఒక బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్ గిఫ్ట్ అని అక్కడ రాస్తూనే, ఈ ప్రెషియస్ గిఫ్ట్ మన పరలోకపు తండ్రి నుండి అనుగ్రహించబడింది అని ఇక్కడ మెన్షన్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన ప్రతి పత్రికలో, ప్రతి మర్మములో కూడా దేవుని యందు విశ్వసించటం చాలా చాలా ప్రాముఖ్యమని, నీ విశ్వాస జీవితంలో నీవు సక్సెస్ అవ్వాలి అనంటే, నీ నిజ జీవితంలో నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనంటే, నీ శ్రమలో నుండి నువ్వు విడుదలను పొందుకోవాలి అనంటే, నీకు విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైనది అని ఆయన చెప్తూ ఉన్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ప్రాముఖ్యమో మనం ధ్యానం చేసుకున్నాం. విశ్వాసం అంటే ఏంటో ఈరోజు మనం ఈ లేఖన భాగంలో చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా 2 విషయాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఒకటి, మనం ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో ఒకానొక దినమున మనము దానిని పొందుకోబోతున్నాం అనేటువంటి దృఢమైన నమ్మకమే విశ్వాసము. 2వ విషయాన్ని గనక మనం చూస్తున్నట్లయితే,
మన కంటికి కనపంచనటువంటి ఆశీర్వాదము, మన కంటికి కనిపించినటువంటి వాగ్దానము ఒకానొక దినమున నీ ముందు ప్రత్యక్షపరచబడటమే విశ్వాసము అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చాలా అద్భుతంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 12 సంవత్సరాలుగా బాధపడుతూ తన సమస్యలోనే కూరుకుపోతున్నటువంటి ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభువారి గురించి వినింది. విన్న తర్వాత ఊహించుకుంది, ఒకానొక దినమున నేను కూడా స్వస్థత పొందుకుంటాను అని నమ్మింది. నమ్మటము, చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? నమ్మడము విశ్వసించటం ఒకటే అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని లేఖనానుసారముగా నమ్మటము విశ్వసించటం ఒకటి కానే కాదు. నమ్మిక విశ్వాసానికి ఒక పునాది మాత్రమే. నమ్మడం కంటే కూడా విశ్వసించడం అనేది లోతైనటువంటి అనుభవం. ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి అనుభవముగా మనము లేఖనాలలో ధ్యానం చేసుకుంటున్నాం. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బ్లాండిన్ అనేటువంటి ఒక వ్యక్తి నయాగరా వాటర్ ఫాల్స్ని తాడు వేసుకొని ఈ కొన నుండి ఆ కొన వరకు దాడుతూ ఉన్నాడంట. ఆయన దాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ అనేక మంది తనకు చేరప్ చేయడానికి, తనను ప్రోత్సహించడానికి అక్కడ నిలబడి ఉన్నారు. బ్లాండిన్ చాలా గట్టిగా అరుస్తున్నాడంట, నేను ఈ తాడును దాటగలనా? ఈ యొక్క నయాగరా వాటర్ ఫాల్స్ని నేను ఈ కొన నుండి ఆ కొన వరకు దాటగలనా అని అడిగినప్పుడు వారందరూ కూడా పెద్దగా కేకలు వేస్తున్నారంట. ఓ యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దిస్ అని అరుస్తున్నారంట. అదే విధముగా అక్కడి నుండి నేను ఇక్కడికి రాగలనా అని అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళు అన్నారంట, ఎస్ మేము నమ్ముతున్నాం, నువ్వు రాగలవు అని వారు చెప్తూ ఉన్నారు. బ్లాండిన్కి చాలా సంతోషం వేసి ఒక చిన్న అప్గ్రేడ్ మనం చేద్దాం. ఎవరైనా వచ్చి, మీరందరూ నమ్ముతున్నారు కదా, ఎవరైనా వచ్చి నా భుజాల మీద కూర్చుంటే నేను వారిని ఇక్కడ నుండి ఆ కొనకు తీసుకొని వెళ్తాను అని బ్లాండిన్ చెప్పారంట. ఒక్కరు కూడా మాట్లాడటం లేదంట. ఒక్కరు కూడా ఒక చిన్న అప్లాజ్ కాదు కదా, చిన్న షౌట్ కూడా లేదంట. చాలా విస్తుపోయాడంట. ఏంటి వీళ్ళందరూ కూడా మీరు నమ్ముతున్నారు కదా, నేను తీసుకెళ్తాను కదా మిమ్మల్ని అని బ్లాండిన్ అడిగినప్పుడు అక్కడున్న వారందరూ కూడా నిశ్శబ్దమైపోయారంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, దీనికి కారణం ఏంటి అని మనం చూస్తే, మనము చూచిన దానిని నమ్మగలుగుతున్నాము, కానీ అది మన జీవితంలో సాధ్యమవుతుంది అని నమ్మలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేయగలడని నమ్ముతున్నాం. కానీ నీ జీవితములో తుఫాను లాంటి శ్రమలను, నీ జీవితంలో అనుకోనటువంటి పరిస్థితులను దేవుడు తారుమారు చేయగలడన్నటువంటి విశ్వాసాన్ని నీ జీవితంలోనూ కనపరచలేకపోతున్నావు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ విశ్వాసం అనే పునాది మీద నీవెప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకుంటావో ఆ రోజు దేవుడు నీకు ప్రతి శ్రమలో విడుదలను అనుగ్రహిస్తాడని, దేవుడు నిన్ను దాటిస్తాడని, దేవుని భుజముల మీద నీవు సురక్షితంగా ఉంటావు అని నీవు నమ్మకముతో ముందుకు కొనసాగగలవు. ఈ రోజుల్లో చాలామంది జీవితాలను గనక మనం గమనించుకున్నట్లయితే అవిశ్వాసులుగా ఉంటూ వారి జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి పునాది అయినటువంటి విశ్వాసమును గురించి, విశ్వాసము ద్వారా ఎంతమంది ఎన్ని గొప్ప కార్యాలు వారి జీవితాలలో చూశారో బైబిల్ అంతా కూడా చాలా అద్భుతంగా కూడా రాయబడింది. అన్నీ కూడా మనం ధ్యానం చేసుకోలేం కాబట్టి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాల్లో గనక మనం చదువుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంట? కంటికి కనిపించనటువంటి విషయాన్ని నమ్మడమే విశ్వాసము.
నోవాహు జీవితంలో ఏం జరిగిందంట? కంటికి కనిపించినటువంటిది జరుగుతుంది, కానీ నోవాహు నమ్ముతున్నాడు. దాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నోవాహు అప్పుడు వరకు కూడా తన జీవితంలో వాన అంటే ఏంటో తెలియదు, వరదలంటే ఏంటో తెలియదు, తుఫాన్ అంటే ఏంటో కూడా తెలియదు. అప్పుడు వరకు కూడా తన జీవితంలో ఓడ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి సమయంలో దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి, నోవాహు, నేను నీ ఫ్యామిలీని ఎన్నిక చేసుకున్నాను. ఎందుకంటే ఈ ఊర్లో ఎవరికి కూడా విశ్వాసం లేదు, ఈ ఊర్లో ఎవరికి కూడా నమ్మకం లేదు, కానీ నీవు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నేను ఎన్నిక చేసుకున్నాను. నేను త్వరలో వర్షాన్ని కురిపించబోతున్నాను. కాబట్టి ఇదిగో ఈ లెక్క ప్రకారము ఒక ఓడను తయారు చేయి. నువ్వు నా లెక్క ప్రకారము ఓడను తయారు చేస్తే దానిలో నీవు నీ కుటుంబము సురక్షితంగా రక్షణలోనికి నడిపించబడతారు అని దేవుడు నోవాహుతో మాట్లాడేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేశాడు, లెక్కలు ఇచ్చేశాడు, ఎలా ఓడ కట్టాలో చెప్పేశాడు. అయితే ఇప్పుడు నోవాహు జీవితంలోనికి ఏం రావాలండి? ఫస్ట్ మనకైతే ఏమొస్తుంది? ప్రశ్నలు వస్తాయి. అసలు ఈ దేవుడు ఎవరు? వర్షం అంటే ఏంటి? వర్షం కురుస్తుందని నమ్మకం ఏంటి? నేను ఓడ సిద్ధం చేస్తే ఓడకు ఎలాంటి చెక్కలు ఎక్కడ దొరుకుతాయి? ఇలా అనేక రకములైనటువంటి సందేహాలు మనకు వచ్చేస్తూనే ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, దేనిని నమ్మాలో దాన్ని నమ్మం, దేనిని నమ్మకూడదో చాలా దృఢంగా దాన్ని నమ్ముతూ ఉంటాం. అందుకనే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, మన జీవితాల్లో విజయాన్ని, మన జీవితంలో దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూడలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కానీ నోవాహు జీవితాన్ని గనక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, నోవాహు అప్పటి వరకు కూడా తన జీవితంలో వాన అంటే ఏంటో కూడా చూడలేదు. అప్పటి వరకు కూడా దేవుడు ఎలాగో 40 రాత్రులు 40 పగళ్ళు వానను కురిపిస్తాడో చెప్పినా సరే నోవాహుకు అసలు దాని గురించి ఐడియానే లేదు. ఇది ఎలా సాధ్యము ప్రవ్వా అని దేవుణ్ణి ప్రశ్నించను లేదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. ఎందుకో తెలుసా? దేవుని మీద నోవాహు పెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి నమ్మకం. ఈరోజు దేవుని వాక్యము నీకు కనబడుతున్నా సరే, ఈరోజు దేవుని వాక్యము నీకు బోధిస్తున్నా సరే, ఈరోజు దేవుని వాక్యము ద్వారా నీకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వబడినా సరే, కనిపించేటువంటి వాక్యాన్నే నమ్మలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నేటి విశ్వాసముగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఇక్కడ నోవాహు జీవితంలోనికి చూడండి, దేవుడు ఒక ఓడను నిర్మించమని దానికి కావలసిన లెక్కలని కూడా ఆయన ఇచ్చేశాడంట. అసలు నోవాహు సొంత ఆలోచన లేదు. దేనికి ఏ కలర్ వేయాలి, ఏ కట్టన్ వేయాలి, ఏ కీలు వాడాలి, ఎలాంటి చెక్క వాడాలి, ఎన్ని అల్మారాలు చేయాలి, ఎన్ని ర్యాకులు చేయాలి, ఎన్ని డివిజన్స్ చేయాలి, ఎన్ని అంతస్తులు చేయాలి, ఏ మూల డోర్ పెట్టాలి, ఏ మూల కిటికీ పెట్టాలి, ఎవరికి ఏ యానిమల్కి ఏది భాగాన్ని మరి కేటాయించాలి, ఇవన్నీ కూడా దేవుడే చెప్పేశాడంట. సొంత ఆలోచన వాడుకోవటానికి నోవాహు ఇష్టపడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఓడను కూడా దేవుడు ఏ స్థలములో కట్టమని చెప్పాడో అదే స్థలములో కట్టడం ప్రారంభం చేశాడు. నోవాహు జీవితంలోనికి చిన్న అనుమానం కూడా రాలేదు. దేవుడు ఏంటి ఊర్లో కట్టమంటున్నాడు, దేవుడు ఎందుకు ఇలాంటి లెక్కలు ఇచ్చాడు, చిన్న ఓడ కట్టుకుంటే సరిపోతుంది కదా, ఇంత పెద్ద అంతస్తులు కలిగిన ఓడను నేను కట్టడం అవసరమా? ఇలా ఎలాంటి సందేహము లేదు. తన కుమారులు పిలిచాడంట. దేవుడు చెప్పాడు, వాన రాబోతుంది కాబట్టి మనం పని ప్రారంభం చేద్దామని. పని ప్రారంభం చేశాడంట. 1 సంవత్సరం ఎదురు చూశాడు, వర్షం రాలేదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 120 సంవత్సరాలు మరి ఓడను నిర్మించి దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడంట. దేవుడు చెప్పాడు ఇది చేస్తాడు అని. 120 సంవత్సరాల తర్వాత 40 దినములు 40 రాత్రులు అక్కడ వర్షం కురిసింది. నోవాహు అతని కుటుంబము కూడా రక్షించబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నోవాహు జీవితం గురించి మనకు తెలియనిది ఏమీ కాదు. కానీ వింటూనే ఉంటాము, కానీ దేవుని మాటను మాత్రం నమ్మలేం. వింటూనే ఉంటాము కానీ రక్షణలోనికి మనం నడిపించబడలేం. వింటూనే ఉంటాము కానీ మన జీవితంలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం.
కానీ ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఊహించుకుంటున్న దానిని, నీవు ఆలోచిస్తున్న దానిని ఒకానొక దినమున నీవు చూడగలవు అనేటువంటి నమ్మకమే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉంది. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నోవాహు విశ్వాసం ఉంచటం ద్వారా అతని జీవితంలో అద్భుతం జరిగిందంట. ఏంటంట? అతని కుటుంబానికి రక్షణ కలిగిందంట. తన కుటుంబం అంతా కూడా రక్షించబడిందంట. ఈ యొక్క రెండో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే లోకమంతటా మీద నేరస్థాపన చేయగలిగాడు. హీ బికమ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎస్, నేను నా కుటుంబము రక్షణ పొందుకున్నాం. ఎందుకో తెలుసా? మా భక్తిని బట్టి కాదు, మా విశ్వాసాన్ని బట్టి కాదు, మా మంచితనాన్ని బట్టి కాదు, కానీ కేవలం ఆయన యందు నమ్మిక ఉంచటం మాత్రమే అని ఏం చేస్తున్నాడంట? ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో లోకము మీద నేరస్థాపన చేస్తున్నాడంట. అంత మాత్రమే కాదు, నీతిమంతుల జాబితాలోనికి చేర్చబడ్డాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు విశ్వాసము అతని కుటుంబాన్ని రక్షించగలిగింది. నోవాహు విశ్వాసము నీతిమంతుల జాబితాలో అతన్ని చేర్చగలిగింది. నోవాహు విశ్వాసము ఒక కొత్త జనాంగానికి మరి తెరలేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసులుగా ఉంటూ ఆశీర్వాదాన్ని పొందుకోలేక జీవితంలో దేవుడు నాకు ఏమీ చేయలేదనేటువంటి అపనమ్మకముతో నీవు జీవిస్తున్నట్లయితే ఈరోజు ఈ క్షణము ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నిన్ను దేవుడు నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా చేయబోతున్నాడు. నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీ కుటుంబ యావత్తును కూడా ప్రభువు తన రక్షణలోనికి, తన ఆశీర్వాదంలోనికి, తన నిత్యమైన కృపలోనికి ఆయన నడిపించబోతూ ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు, తెగుళ్లను ఆపు చేసినటువంటి దేవుడు, పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును స్థాపించినటువంటి దేవుడు ఈరోజు నీ కష్టాన్ని తీసివేయలేడా? ఈరోజు నీ కన్నీటిని తుడిచివేయలేడా? ఈరోజు నీకు జయం అనుగ్రహించలేడా? నమ్ముతాం, కానీ ఆ యొక్క నమ్మకము సంపూర్ణమైనటువంటి విశ్వాసములోనికి మార్చబడినటువంటి అవిశ్వాసులుగా మనం ఉండిపోతూ ఉన్నాం. నమ్ముతున్నాం కదా ప్రవ్వా అంటాం, కానీ ఆచరణలోనికి వచ్చేవరకంతా దేవుడు నిన్ను దాటవేస్తాడు అన్న సంగతిని మర్చిపోతూ ఉంటాం. ఈ 120 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పొందుకొని ఉంటాడు, ఎన్ని నవ్వులు. అరే పిచ్చోడు, దేవుడు చేస్తాడా, దేవుడు ఇస్తాడా, దేవుడు అద్భుతం చేస్తాడా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ మాటలు ఎన్నో వినుంటాడు నోవాహు జీవితంలో. అయ్యో ప్రవ్వా, నువ్వు చెప్పిందే నేను చేస్తున్నాను కదా ప్రవ్వా, నువ్వు చెప్పావు కదయ్యా అని నోవాహు అడగలేదు. అవమానాలు పక్కన పడేశాడు, నిందలు పక్కన పడేశాడు. నా దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నానన్నాడు. నిజంగా ఆ రోజు మరి ఊహించుకున్న దానిని, నమ్మిన దానిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నీవు దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుతున్నావు అనటానికి రుజువు, నిదర్శనం ఏంటి అనంటే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా నువ్వు నమ్మటమే. నీ నమ్మిక నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ నమ్మిక నీ జీవితంలో ఒక గొప్ప విడుదలను, నీతిమంతుల సభలో నేను నిలబడేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టికనే. విశ్వాస వీరుల జీవితాలలో ఎన్ని అద్భుతాలు జరిగాయో రాయబడి ఉన్నాయి. ఇందులో మనము ధ్యానం చేసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఉంది. ఏంటి అంటే 11వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. ఎందుకంటే దేవుడు అవలంబించేటువంటి పద్ధతులు, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి మార్గాలు చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. ఈ ఎరికో గోడ చాలా దృఢమైనదంట. ఆ ఎరికో గోడను ఫిజికల్గా కూలగొట్టడానికి దానికి సరిపడినటువంటి ఆయుధాలు వీరి దగ్గర లేవు. అసలు ఎంత చేసినాడు, డైనమైట్లు పెట్టినా సరే, ఎంత భయంకరమైనటువంటి మరి బాంబులు పెట్టి పేల్చగలిగినా సరే ఈ ఎరికో గోడను కూల్చలేరంట. కానీ దేవుని
విషయం చూడండి, దేవుడు అవలంబించేటువంటి విధానం చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. అందుకనే యెషయా ప్రవక్త 55వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసుకుంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కానే కావు. ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుని ఆలోచనలు ఉన్నతములైనవి. ఇక్కడ ఈ యొక్క ఎరికో కోట గోడలను కూల్చటానికి దేవుడు దేనిని ఆయుధంగా వాడుకున్నాడో తెలుసా? షౌట్ని, బిగ్గరగా కేకలు వేయమని యెహోషువకు చెప్తూ ఉన్నాడు. యెహోషువ, అరే మా దగ్గర ఎన్ని డైనమైట్లు పెట్టినా సరే కూలనటువంటి ఈ గోడ మేము అరిస్తే కూలిపోతుందా ప్రవ్వా? అలా తెలిస్తే ఇప్పటి వరకు మేము గత్తి పట్టుకునే వాళ్ళం కాదు కదా, అరిచే మేము గెలిచేవాళ్ళం కదా ప్రవ్వా అని యెహోషువ అడగలేదు. ఏమంటున్నాడంట? దేవుడు ఎలా చెప్పితే అలా చేయాలి. మనమైతే చెప్పిన పనిని చెయ్యకపోగా ఆ యొక్క పనిలో ఎన్నో ప్రశ్నలు వెతుక్కుంటూ ఉంటాం. నోవాహు జీవితంలో కూడా అదే, యెహోషువ జీవితంలో కూడా అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవా అదేంటి ప్రవ్వా అని యెహోషువ ప్రశ్నించలేదు. దానికి కారణం విధేయత అంట ఎప్పుడు కూడా ప్రశ్నించదు. అది ఏది చెప్పితే అది వింటది అని ఇక్కడ రాయబడింది. యెహోషువ దేవుడు చెప్పిన దానిని తన ప్రజలతో చెప్పటం మనం ఈ యొక్క వచనములో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారంట, బూరలు ఊదుతున్నారంట, బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. దేవానికి స్తోత్రము, నీవు చెప్పిన దానిని నేను విశ్వాసం ఉంచుతున్నాం ప్రభా. ఎస్, వాళ్ళు తిరుగుతున్నారు, బూరలు ఊదుతున్నారు. దే వర్ షౌటింగ్ ప్రైజెస్ అండ్ ప్రైజెస్. 7వసారి తిరగంగానే ఏమైపోయిందో తెలుసా? ఎరికో కోట గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా. ఎరికో కోట గోడలు కూల్చింది వారి స్తోత్రము కాదు. ఎరికో కోట గోడలు కూల్చబడటానికి వారి యొక్క బూర శబ్దములు కాదు. ఎరికో కోట గోడలు కూల్చబడటానికి కేవలము దేవుని యందు వారి యొక్క విశ్వాసమే, దేవుని మాట మీద వారు చూపిస్తున్నటువంటి విశ్వాసమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు దేవుని మాటను విన్నారు. ఫస్ట్ ఏం చేశారంట? విన్న మాటలను విశ్వాసముంచారు. విశ్వాసముంచినటువంటి ఆ మాటలకు, ఆ దేవునికి విధేయత చూపించారు. ఎప్పుడైతే వారు విధేయులయ్యారో వారు విజయాన్ని సాధించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్నటువంటి నీవు ఇది చాలా సింపుల్గా నీకు ఉంటుండొచ్చు, కానీ నీకు దేవునికి మధ్య పాపపు గోడ ఒకటి నిలబడి ఉంది. ఈరోజు ప్రభు యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే ప్రభు ఆ పాపపు గోడను పగలగొట్టేస్తూ ఉన్నాడు. నీవెదుర్కొంటున్న పోరాటం అనే గోడను పగలగొట్టేస్తూ ఉన్నాడు. నీవెదుర్కొంటున్నటువంటి కష్టం అనేటువంటి గోడను ఆయన కూల్చివేస్తూ ఉన్నాడు. నీ అవమానములు, నీ నిందలు, నీ ఆర్థిక పరిస్థితులు అనేటువంటి గోడలను ఆయన ఏం చేస్తున్నాడంట? కూల్చేస్తూ ఉన్నాడు. దేని మూలన కూల్చేస్తున్నాడు? నువ్వేదో పెద్ద భక్తిపరురాలువనా, నువ్వేదో పెద్ద భక్తిపరుడవనా? ఎంత మాత్రము కాదు. నీవు ఆయన యందు ఉంచినటువంటి విశ్వాస పరిమాణమును బట్టి నీ అద్భుతాన్ని నీవు పొందుకోబోతున్నావు. చాలామందికి ఎందుకక్క నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకక్క నాకే ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాస పరిమాణమును పెంచుకో, నువ్వు విశ్వసించడం పెంచుకో, అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ఇక్కడ యెహోషువ జీవితంలో ఎరికో కోట గోడలు కూలిపోవటానికి కారణం ఏంటి అని అంటే, దేవుని మాటను వారు
విన్నారు. విన్న మాట యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినటువంటి ఆ మాటకు, ఆ దేవునికి విధేయులుగా ఉన్నారు. వారు విధేయత ఎప్పుడైతే కనుపరిచారో వారి జీవితంలోనికి విజయము వరముగా అనుగ్రహించబడింది. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలలో విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. విశ్వాసము చేతను నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఇప్పుడు వరకు నీవు ఏదో నమ్మకము విశ్వాసం ఒకటే అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు నమ్మటం విశ్వాసము కాదు, కానీ నీవు నమ్మిన దానిని దేవుడు చేయబోతున్నాడని, నీవు నమ్మిన దానిని నీ కళ్ళ ముందు నువ్వు చూస్తున్నావని, అదృశ్యమైన దానిని నీవు విజువల్గా ఎప్పుడైతే విశ్వాసముతో చూడగలుగుతావో నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ఎన్ని గోడలు అడ్డొచ్చినా సరే, నీ ఆశీర్వాదానికి ఎన్ని గోడలు అడ్డుగా నిలబడినా సరే, ఆ ప్రతి ఆశీర్వాదాన్ని కొట్టివేసి ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అంతా కూడా విశ్వాసం గురించి చాలా అద్భుతంగా రాయబడుతూ ఉంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేస్తూ ఉన్నావా? ఇదెందుకు ప్రవ్వా, ఇలా చేయడం అవసరమా ప్రవ్వా, ఇలా చేస్తే ఏం జరుగుతుంది ప్రవ్వా అని నువ్వు ప్రశ్నలు వేస్తూ ఉన్నావా? లేకపోతే దేవుని మాటకు నువ్వు విధేయతను చూపిస్తున్నావా? దేవుని మాటకు నువ్వు లోబడగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు లోబడగలిగినట్లయితే నోవాహు అతని కుటుంబం ఎలాగూ రక్షించబడి దీవించబడ్డారో, నోవాహు ఎలా అయితే నీతిమంతుల జాబితాలోనికి చేర్చబడ్డాడో, ఎలా అయితే యెహోషువ విధేయతతో విజయాన్ని పొందుకున్నాడో, ఈరోజు నీవు కూడా అట్టి విజయాన్ని పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఎర్ర సముద్రము లాంటి శ్రమలు ఎన్ని ఎదురొచ్చినా సరే, నీ విశ్వాసముతో దానిని పట్టాపంచలుగా చేయు శక్తిని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు నమ్మిక ఉంచుదాం. గొప్ప దీవెనలు మన జీవితంలో పొందుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. విశ్వాసము వలన కృప చేతనే మేము రక్షించబడి ఉన్నామని నమ్ముతున్నాం. మాకిచ్చిన ఈ రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాలలో అడ్డుగా నిలబడిన అనేకమైనటువంటి గోడలను మీరు కూల్చివేస్తున్నందుకే మీకు వందనాలు. ఈరోజు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాలలో అద్భుతాన్ని జరిగిస్తున్నందుకే మీకు వందనాలు. మా జీవితాలలో మూయబడిన ప్రతి గర్భాన్ని తెరిచినందుకు మీకు స్తోత్రాలు. వివాహం అనే ద్వారాన్ని మా బిడ్డల జీవితాలలో మీరు తెరిచినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఆర్థిక పరిస్థితుల నుండి, ప్రతి అనారోగ్య సమస్య నుంచి ఈరోజే ఇప్పుడే ఈ వాక్యం వింటుండగానే మీరు విడుదలను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం ప్రభా, మీ యందు మేము నమ్మిక ఉంచుతున్నాం ప్రభా. నీ గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు మీరు మాకు, మా కుటుంబాలకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. శుద్ధ సన్నిధిలో ప్రభువుతో